హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ దక్ష మామ్స్ డైరీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసండి అందరి ఫేవరెట్ రెసిపీ ఇది. అదే ఏంటంటే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అండి. చాలా ఈజీగా చేసుకునే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చూపిస్తాను మీకు ఈరోజు. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి. నేను ఇప్పుడు బిర్యానీ వచ్చేసి ఒక 2 మెంబర్స్కి చేస్తున్నానండి. దానికి వచ్చేసి నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటానండి. దీనికోసం ఫస్ట్ నేను వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి. ధనియాలు జీలకర్ర మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నాను. అదొక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, 1.5 స్పూన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు తీసుకుంటున్నానండి. ఈ ఆనియన్ వచ్చేసి నేను చిల్లీ కింద కట్ చేసుకున్నానండి, ఎందుకంటే ఫ్రై అన్నాను కదండి దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లెమన్ వేసుకుంటున్నాను దీనికి. దీనికి సరిపడగా సాల్ట్. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి, మొత్తం అన్నీ కలిసేలాగా. బాగా నలిపి మిక్స్ చేయండి, దానికి ఫ్లేవర్స్ అన్నీ పట్టాలండి చికెన్కి. అండ్ మనం ఇది వచ్చేసి నేను 1 అవర్ నానబెట్టుకుంటానండి. దీనివల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా తయారవుతుందండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 స్పూన్ పెరుగు వేసుకుంటానండి. 1 స్పూన్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. ఇది కర్రీలో అయిపోతుందండి, ఫ్రై అని చెప్పాను కదా, అందులో మనకు 1 స్పూన్ పెరుగు సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి బాగాని కలిసేలాగా. అండ్ నేను నెక్స్ట్ ఇందులో అండి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటానండి. మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్ వేసుకుని. ఇది మొత్తం కలుపుకున్నాకండి నేను ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటాను దీన్ని. ఇప్పుడు 1 అవర్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి నేను ఇందులో చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకు వేసుకుంటానండి. ఇప్పుడు మీరు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి 1 అవర్, ఆ చికెన్ వేసుకొని డైరెక్ట్ కుక్ చేసేసుకోవడం అండి. చాలా ఈజీ అండి ఇది. ఇంక మధ్యలో మీరు ఏం వేసుకోకలేదు, అందులో ఏమేమి వేసుకోవాలో అన్నీ మీరు ముందే వేసేసుకున్నాం కదండి. సో డైరెక్ట్ మనం ప్యాన్లో వేసుకుని దాన్ని మంచిగా కుక్ చేసేసుకోవడమేనండి డైరెక్ట్గాని. అండ్ సాల్ట్ అది చూసుకుని మీరు వేసుకోవడమేనండి. ఏమైనా స్పైసెస్ ఇంకా కావాలి అనుకుంటే మీరు మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. అవి ఆల్మోస్ట్ అవసరం ఉండదండి, మ్యారినేట్ చేసుకున్నప్పుడు మీకు సరిపడిగా వేసేసుకోండి అన్నీని. ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను. ఫ్లేమ్ మరి హైలో పెట్టుకోకండి, ఫస్ట్ లోలో పెట్టుకుని వేసుకోండి మొత్తం అన్నీని. ఇప్పుడు మనం వేసుకున్న చికెన్ మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి, మొత్తం అంతా వేగేలాగా. ఇప్పుడు మొత్తం అడ్జస్ట్ చేసాం కదండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచాం కదా, ఇప్పుడు మిడిల్లో పెట్టుకోండి ఫ్లేమ్ని. దీనిపైన మూత పెట్టుకుని ఉడికించుకోండి కొంతసేపు. తర్వాత మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటూ ఉండాలండి. సరే మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. ఇంకో మనకి మంచిగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసింది. మనం ఇంక ఇందులో ఏ వాటర్ వేయమండి. ఇప్పుడు ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్తో ఇదంతా కుక్ అవ్వాలి.
మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంతని. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి. ఇలా మనకి చికెన్ అంతా ఫ్రై అయ్యేదాకా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. మనకి వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేసుకోండి బాగాని. మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ ఫ్రై వచ్చేసి అండి మనకి బిర్యానీలోనే కాదు, మనకి విడిగా రైస్లో కూడా చేసుకుని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం నానబెట్టుకున్నాం కదండి, దానివల్ల చాలా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. మెయిన్ ఏంటంటే చికెన్ ఆల్రెడీ మనకి అలాగే మెత్తగానే ఉంటుంది, కానీ అది ఇంకా జ్యూసీలా తయారవుతుందండి నానబెట్టడం వల్ల. మనకి చికెన్లో ఇంకా వాటర్ ఉందండి. ఈ వాటర్ అయిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవచ్చు. మనకి దగ్గర పడిపోతుందండి. ఇంకొక 2 మినిట్స్లో మన ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈలోపు ఫ్రై అయిపోతుంది అనడానికి ఒక 2 మినిట్స్ ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఫ్రై అన్నాను కదండి, బిర్యానీలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కరివేపాకును అస్సలు స్కిప్ చేయొద్దు. మెయిన్ దీనికి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మెయిన్ బిర్యానీకి ఆ ఫ్లేవర్ అది బాగుంటుందండి తింటున్నప్పుడు. ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై మొత్తం రెడీ అయిపోయిందండి. కనిపిస్తుంది కదండి, వాటర్ లేదు, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చండి. ఈ చికెన్ ఫ్రై అయిపోయింది కదండి, ఇదో పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను బిర్యానీకి రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఈ గ్లాస్ తీసుకున్నానండి. నేను 2 మెంబర్స్కి చేస్తున్నానండి. నేను ఆ గ్లాస్ తీసుకున్నాను కొలత. ఆల్రెడీ నేను వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి 1 అవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అండి, దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాలండి, ఇలాచీ అండి. ఇలాచీ మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాంటి బిర్యానీకి, ఎక్కువ వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి రాతి పువ్వు అండి, చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అండ్ బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, అండ్ సోంప్, అండ్ షాజీరా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ జాపత్రి అండి. మరి ఎక్కువ వేసుకోకండి, ఘాట్ వస్తుంది. ఇది మన బిర్యానీ మసాలా అండి. నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుతానండి. మీరు నార్మల్ ప్రెషర్ కుక్కర్లో వండేదానికి దీనికి చాలా చేంజ్ వస్తుంది. ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి. బిర్యానీ మసాలా అండ్ ఆనియన్స్ వేసి కుక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదండి మసాలా, అవి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నానండి. మనకు ఆనియన్ అది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. నేను 1 గ్లాస్ రైసే కదండి, నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. మరి ఎక్కువ మసాలా కూడా అవి వేసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లోని స్పైస్ అది ఎక్కువే వేసుకున్నాం. దాన్ని బట్టి వేసుకోండి. మనకు వైట్ రైస్ కొంచెం మసాలా తక్కువ ఉంటేనే బాగుంటుంది, సో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలుపుకోండి. మసాలా మొత్తం ఫ్రై అవ్వాలండి మనకి. ఇప్పుడు ఈ మసాలా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నానండి. మీరు ఏ బిర్యానీ చేసుకున్నా అందులో మీరు కొంచెం పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎన్వి చేసుకున్నా ఓకే, ఆర్ వెజ్ చేసుకున్నా కూడా మీరు పెరుగు వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోండి, చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రైలో వేసుకున్నాం కదా, అందుకని చూసుకుని వేసుకోండి దీనికి. ఇప్పుడు బాగా కలుపుకోండి. సాల్ట్ వేసుకున్నాక కుక్ అవనివ్వండి. ఒకసారి మూత తీసి చూసుకోండి.
ఇప్పుడు మనకి ఇదంతా ఫ్రై అయిపోయిందండి. ఆల్రెడీ నానబెట్టుకుని బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైస్ అంతా వేసుకుంటాను. చాలామంది ఫస్ట్ వాటర్ పోసేసి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేస్తారు, కానీ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు రైస్ అంతా వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఈ మసాలా అండ్ రైస్ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకోనండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోండి. అవి రెండు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత వాటర్ పోసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి 1 గ్లాస్ చూపించాను కదండి కొలత, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ 1 గ్లాస్ రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటానండి. అది వామ్లోకి వచ్చేదాకా దాన్ని చూడాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు మన బిర్యానీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాము. చూసారు కదండి, మంచిగా కుక్ అయిపోయింది. మనకి ఈ విధంగా చేసుకుంటే రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్ అండి, ఈజీ కూడా. ఇప్పుడు మనం చేసుకున్న ఫ్రై ఉంది కదండి, ఇప్పుడు ఈ రైస్ పైన వేసుకుంటానండి. వేసేసుకొని మూత పెట్టేసుకోండి. కుక్కర్ని ఇప్పుడే ఓపెన్ చేసాం కదండి, దాని ఆవిరి అదంతా ఉంటుంది కదండి, ఆ మూత పెట్టుకోవడంతో ఈ చికెన్ ఫ్లేవర్ స్మెల్ అంతా మనకి రైస్ కూడా పడుతుందండి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందామండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసేసుకుని ఫ్రై పీస్ బిర్యానీ అండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకుని బిర్యానీ అండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నిజంగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఓకే అండి, అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, కానీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అని వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందండి. ఓకే అండి, బాయ్.